అసలు 10 సంవత్సరాలలో తెలంగాణలో ఇంత ఘోరమైన భాష నేనైతే వినలేదు. ఒక పెద్ద మనిషి తెలంగాణను తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి ఆయన చావు నోట్లో తలబెట్టి అంత పోరాడి అంత తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడిన రోజు ఒక్కడు మాట్లాడలేదు. 2 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినా నీకు అదే పంచాయతీ. నువ్వు చెప్తున్న 6 గ్యారంటీలు చెయ్యవు. నీకు కంటెంట్ లేదు కాబట్టి నువ్వు ఈ దిక్కుమాల సోషల్ మీడియా పెట్టుకొని కొంతమందిని కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు నువ్వు. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నిరోష గారు ఉన్నారు. బీఆర్ఎస్ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెఫినెట్ గా మేమే గెలుస్తాము, అన్ని స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మేడం. ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ కోట్లేస్తారని చెప్పి ఏంది ఆయన చేసింది? ఆయన ఎవరిని ఏం చేయలేదండి. కేవలం ఓట్ల కోసం మోసం చేసిండు. మంచి మంచి మాటలు చెప్పిర్రు, జనాలు మాయలో పడ్డారు తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఏది కూడా ఈ రోజు వరకు ఎక్కడ ఫుల్ ఫ్లెక్స్. రైతు బంధు కూడా ఇవాళ కంప్లీట్ గా 2 ఎగ్గొట్టేసి ఒకటి ఇచ్చేసి పండుగ చేసుకో అంటున్నారు. అంటే ఆయనకి రైతుల పట్ల ఎంత అంటే రైతుల పట్ల గౌరవం లేదే 2 లక్షలు రుణమాఫీ చేస్తారా? అలాగే మీరు 10,000 ఇస్తే ఆయన 12,000 రూపాయలు ఇస్తారా? అండ్ మీరు సృష్టించినటువంటి విధ్వంసం 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ సృష్టించినటువంటి విధ్వంసాన్ని పక్కన పెట్టి ఆయన ఏదో మెల్లమెల్లగా కట్టుకుంటూ వస్తుండే ఒక కోటని. విధ్వంసం అంటే ఏంటంటే రుణమాఫీ చేయడమా, తెలంగాణని ఇంత అభివృద్ధి చేయడమా? నీళ్ళు ఇచ్చారు, కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్ట్ కట్టారు. అది అసలు వరల్డ్స్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ రోజు వరకు మీరేమో ద బెస్ట్ ఇరిగేషన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ద బెస్ట్ కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటున్నారు. ఎక్కడ కూలేశ్వరం అయింది? తెలంగాణ తెచ్చుకోవడమే గొప్ప థింగ్ యాక్చువల్లీ. తర్వాత మనం 10 సంవత్సరాలు చాలా డెవలప్ చేసుకున్నాం, చాలా ఇన్వెస్టర్స్ని మనము అట్రాక్ట్ చేసుకున్నాము. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు అడ్వకేట్ అలాగే బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు నిరోష గారు ఉన్నారు. నమస్తే నిరోష గారు. నమస్తే. సో వెల్కమ్ టు తెలంగాణ వెలుగు అండి. అండ్ చూసుకున్నట్టయితే ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా డెఫినెట్గా మేమే గెలుస్తాము, అన్ని స్థానాలు మేమే కైవసం చేసుకుంటామని చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు మేడం. ఎందుకంత కాన్ఫిడెన్స్? ఆల్రెడీ అధికారంలో కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, ఫ్రీ బస్సులు కావచ్చు, ఇవన్నీ పక్కన పెట్టి బీఆర్ఎస్ పార్టీ కోట్లేస్తారని చెప్పేసి నమ్ముతున్నారా మేడం? ఖచ్చితంగా అండి. ఎందుకంటే వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 6 గ్యారెంటీలు కావచ్చు, మనం అనుకుంటున్న 420 హామీలు కావచ్చు, ఏది కూడా ఈ రోజు వరకు నెరవేర్చింది ఎక్కడ ఫుల్ ఫ్లెక్స్డ్గా ఎక్కడ జరగలేదు. ఒక ఫ్రీ బస్ అనేది పెట్టారు, దానికి వల్ల కూడా యూజ్ ఏం లేదు. ఆడవాళ్ళు బయటకు వచ్చి కొట్లాడుకుంటున్నారు తప్ప దానివల్ల యూజ్ ఏం లేదు. ఎక్కడ రుణమాఫీ జరగలేదు. 60% కంటే ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా రుణమాఫీ జరగలేదని చెప్తారు. కమింగ్ టు ద బెస్ట్ పాలసీ ఏంటంటే రైతు బంధు అనేది ఒకటి కేసీఆర్ గారి గవర్నమెంట్ లో మనం చాలా గొప్పగా దాన్ని తీసుకెళ్ళినాం, రైతులకి పెట్టుబడి సాయం చేసినాం. అలాంటి రైతు బంధు కూడా ఇవాళ కంప్లీట్ గా మొత్తానికి రీచ్ అయ్యిందని ఎవరు కూడా చెప్పట్లేదు. ఏ రైతు కూడా ఏ గ్రామాలలో, తెలంగాణలో ఏ జిల్లాలో ఏ గ్రామం తీసుకున్నా కూడా ఎక్కడా కూడా రైతు బంధు కంప్లీట్ గా వచ్చింది అనేది ఎక్కడ చెప్పట్లేదు. అందులో 3 విడతలు ఇవ్వాల్సింది 2 ఎగ్గొట్టేసి మొన్న మధ్య ఏదో ఒకటి ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. అది కూడా ఎలక్షన్ కోసమే, స్థానిక సంస్థల ఎలక్షన్ కోసమే. 2 ఎగ్గొట్టేసి ఒకటి ఇచ్చేసి పండుగ చేసుకో అంటున్నారు. అంటే ఆయనకి రైతుల పట్ల ఎంత గౌరవం ఉందనేది అక్కడ తెలిసిపోతుంది. అంటే రైతుల పట్ల గౌరవం లేదే 2 లక్షలు రుణమాఫీ చేస్తారా? అలాగే మీరు 10,000 ఇస్తే ఆయన 12,000 రూపాయలు ఇస్తారా? అలాగే ఆయన 500 రూపాయలు బోనస్ ఇవ్వడం అనేది జరుగుతుందా? సో ఇంత రైతుల మీద అభిమానం ఇందిరమ్మ కాంగ్రెస్ కాబట్టి మేడం రైతులకు అంత ఇంతో చేస్తున్నా అని చెప్పేసి అనుకోవచ్చు. అండ్ మీరు సృష్టించినటువంటి విధ్వంసం 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ సృష్టించినటువంటి విధ్వంసాన్ని పక్కన పెట్టి ఆయన ఏదో మెల్లమెల్లగా కట్టుకుంటూ వస్తుండే ఒక కోటని.
అంటే విధ్వంసం అంటే ఏంటంటే రైతు అప్పులు బంధు ఇయ్యడమా? రుణమాఫీ చేయడమా? తెలంగాణని ఇంత అభివృద్ధి చేయడమా? విధ్వంసం ఎంత అంటే? అభివృద్ధి చేసిండు? ఎందుకు ఎంత చేయలేదండి? ఎంత చేసిండు? చేసిండు ఇవాళ ఐటీ హబ్ అని చెప్పేసి ప్రతి ఒక్క జిల్లాలో సెకండ్ టైర్ సిటీస్ లో కూడా ఐటీ హబ్ వచ్చింది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్‌కి రావాల్సి వచ్చుండేది. అవును. ఇవాళ జిల్లాల వారీగా 2 టైర్ సిటీలో ఐటీ హబ్ చేసినాము. తెలంగాణని ఎన్నో విధాలుగా అభివృద్ధి చేసినాం. ఇప్పుడు ఎస్ఆర్‌డీపీ కింద ఎన్నో ఫ్లైఓవర్స్ కట్టుకున్నాము. దానివల్ల ట్రాఫిక్ ఎంత తగ్గుతుంది. ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్ ఎప్పుడు గ్రోయింగ్ సిటీయే కాబట్టి జనాలు వస్తూ ఉంటారు కాబట్టి, అవును. సో ఖచ్చితంగా అక్కడ డెవలప్మెంట్స్ అవసరం కాబట్టి రోడ్స్ వేసుకున్నాము, మంచి మంచి డెవలప్మెంట్స్ చేసుకున్నాము. అదే కాకుండా రైతు బంధు ఇచ్చుకున్నాము. టైంకి రైతు బంధు వచ్చింది, అప్పట్లో ఓకే. రుణమాఫీ వచ్చింది. ఆ అంటే ఇప్పుడు కేసీఆర్ మీరు గారు నీళ్ళు ఇచ్చారు, కాళేశ్వరం అనే గొప్ప ప్రాజెక్ట్ కట్టారు. అది అసలు వరల్డ్స్ ద బెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ రోజు వరకు ఎవ్వరు కూడా అంత గొప్ప ఆలోచన చేయలేదు. మీరేమో ద ఎందుకంటే బెస్ట్ ఇరిగేషన్ ఇన్ వరల్డ్ అని చెప్పేసి మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అది ద బెస్ట్ కూలేశ్వరం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది. దాని ఒకటి నుంచి ఒక్క ఎకరాకి అంటే ఒక్క ఎకరాకి ఒకటి చుక్క రాజు నీరు కూడా రాలేదు ఫస్ట్ అని ఐ వాంట్ చెప్పేసి ఒకటి కంప్లీట్ చేయాలి. విధ్వంసం అంటే ఏంటి? ఇది విధ్వంసమా? 7 తెలంగాణకి లక్షల మంచి కోట్లు మేడం. చేయడము, లక్ష 7 లక్షల కోట్ల అప్పులు మేడం. అప్పు చేయకుండా ఇప్పుడు స నేనున్నానండి. లక్షల ఇప్పుడు కోట్లు మేము కాళేశ్వరం కట్టిండ్రు. అది కూలేశ్వరం అయింది. అది విధ్వంసం కదా! ఎక్కడ కూలేశ్వరం అయింది? అదే నేను ఫినిష్ యాహ్! చేయకముందే మీరు క్వెషన్స్ యాహ్! వేస్తున్నారు. మేడం. ఫస్ట్ ఏంటంటే మీరు విధ్వంసం అన్నారు. హ్మ్. తెలంగాణని అభివృద్ధి చేయడం విధ్వంసమా? కాదు. తెలంగాణని తెచ్చుకోవడమే గొప్ప గొప్ప థింగ్ యాక్చువల్లీ. తర్వాత మనం 10 సంవత్సరాలు చాలా డెవలప్ చేసుకున్నాం. చాలా ఇన్వెస్టర్స్‌ని మనము అట్రాక్ట్ చేసుకున్నాము. అన్ని రంగాలలో అభివృద్ధి చెందినాం. తెలంగాణ ద బెస్ట్. నిన్నటికి మొన్న ఇవాళే చూసినా నేను ఒక సోషల్ మీడియాలో ఆహ్, ఎయిర్ పొల్యూషన్ ఓకే. ఎయిర్ పొల్యూషన్ హైదరాబాద్‌లోనే తగ్గింది. ఏదో ఒక 7, 8 ఇయర్స్ నుంచి తగ్గింది. అంటే ఇవన్నీ ఏమి చేయకుండానే ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయా? లేదు గదా! తెలంగాణలో అభివృద్ధి జరిగింది. డెవలప్‌మెంట్ చాలా జరిగింది. చాలా మంది అన్ని వర్గాల ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. లేదు అనేది అబద్ధం. ఇది విధ్వంసం అని ఒక్క రేవంత్ రెడ్డికి కనిపిస్తుంది తప్ప ఎవరికీ కనిపించట్లేదు. ఓకే. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి మొదటి నుంచి తెలంగాణకి వ్యతిరేకత. ఆయన ఫస్ట్ డే ఎప్పుడైతే ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి మన రేవంత్ రెడ్డి అనే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు తెలంగాణకి వ్యతిరేకతగా చూపించాడు. అప్పట్లో గన్లు పట్టుకొని తిరిగిండు. హ్మ్. ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి చేయకూడదు, తెలంగాణని మొత్తం ఆగం పట్టించి ప్రతిదీ ఆంధ్రాని డెవలప్ చేయాలనే కాన్సెప్ట్ తోనే నడుస్తుంది తప్ప ఏం లేదు. ఇంకా కాళేశ్వరం అన్నారు. కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్. కాళేశ్వరం వల్ల ఎంతో మంది రైతులకి నీళ్ళు వచ్చినాయి. నీళ్లు రైతు బంధు వల్ల పెట్టుబడి సాయం వచ్చింది. నీళ్ళు వచ్చినాయి. చాలా రైతులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కాళేశ్వరం వల్ల. అది కాకుండా ఆయన కూలేశ్వరం అంటాడు. అసలు కాళేశ్వరం అనేది ఎంత పెద్ద కాంపోనెంట్స్ అది. 3 బ్యారేజీలు, 19 సెగ్మెంట్స్, ఇవింటి ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ని ఆయన ఎక్కడో ఒక 2 పిల్లర్లు కుంగితే దాన్ని రిపేర్ చేసి దాన్ని ఇంటేక్ చేసుకుంటే దాన్ని ఇంకా తెలంగాణ ఎక్కడ డెవలప్ అయిపోతదో, ఎక్కడ కేసీఆర్ గారికి మంచి పేరు వస్తదో అనే ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి తెలంగాణని బాగు చేద్దాము, దాన్ని డెవలప్ చేద్దామనే ఆలోచన ఏ కోశాన లేదనేది మరెందుకు చాలా సార్లు ఇదయిపోయింది. ఇంకొకటి నాకొక విషయం అర్థం గాదు. కాళేశ్వరం 2 పియర్స్ కుంగిపోతే ఎన్ఎస్‌డీఐ ఎమ్మటే వచ్చేసి రిపోర్ట్ ఇస్తదా? అంటే ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న గేమ్ తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే బీజేపీకి ఎట్లాగో తెలంగాణ ప్రజల మీద ఎప్పుడు ఒక ఇది లేదు. కాంగ్రెస్ ఏంటి ఇప్పుడు ఏదైతే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో ఈయన కేవలం ఆయన గురువుగారైన చంద్రబాబు నాయుడు గారికి శిష్యరికం చేస్తూ ఈరోజు ఇక్కడ తెలంగాణను అభివృద్ధి చేయకుండా ఈయన పన్నాగం కట్టారు. అంటే కాంగ్రెస్, బీజేపీ బోత్ ఆర్ డూయింగ్ నథింగ్ టు తెలంగాణ కాదు ఈరోజు. మేడం. ఇప్పుడు బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే. అప్పుడు కిషన్ రెడ్డిని కూడా తెచ్చింది కేసీఆర్ గారు చెప్పినందుకే. ఇప్పుడు రామచంద్రరావు గారిని నియమించింది కూడా కేసీఆర్ చెప్పినందుకే. తర్వాత కవిత గారి ఇష్యూలో ఏకంగా బీఆర్ఎస్‌ని బీజేపీలో విలీనం చేస్తామని సీఎం రమేష్ గారే చెప్పడం అనేది జరిగింది కదా! కేటీఆర్ గారికి ఛాలెంజ్ విసిరిండ్రు. ప్రతిదానికి స్వీకరించే కేటీఆర్ గారు ఆ ఛాలెంజ్‌ని ఎందుకు స్వీకరించలేరు? ఒకటి మీరేమంటున్నారంటే మన బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై ఉంటే బీఆర్ఎస్ మళ్ళీ వచ్చేది కదా గవర్నమెంట్‌లోకి. ఇప్పుడు మన సెంట్రల్‌లో గూడా కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ వాళ్ళు ఉండేవాళ్ళు గదా! ఎందుకు అధికారం కోల్పోతది? ఎందుకు కేంద్ర మంత్రులుగా బీఆర్ఎస్ లేదు? ప్రతిదీ కేసీఆర్ గారు చెప్తేనే మోడీ చేస్తాడా? ఓకే. ఫస్ట్ పాయింట్ అది ఆలోచించాలి. ఇంకొకటి ఇంకేమన్నారు మీరు? సీఎం రమేష్ గారు అన్నారు. సీఎం రమేష్ గారు మొన్న ఇంటర్వ్యూలో నేను కూడా చూసిన ఎన్టీవీలో. యాక్చువల్లీ ఒక క్వెషన్ అడగాలని ఉంది నాకు కూడా ఎప్పటినుంచి. 4 మంత్స్ క్రితము రామన్న వచ్చి నన్ను కలిసారు. నేను చూపిస్తా అన్నారు. కవితక్కకి బెయిల్ ఎప్పుడొచ్చిందండి? 6 మంత్స్ అయిపోయింది అనుకుంటా. 24 ఆగస్ట్ 22లో వచ్చింది. ఆ! అంటే ఆల్మోస్ట్ నియర్లీ సారీ మేడం. ఆగస్ట్ 24 ఐ థింక్. అదేనండి. మొన్న పోయిన సంవత్సరం ఆగస్ట్‌లో వచ్చింది. ఇప్పుడేంటిది 2025 జూలై అంటే ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. 4 నెలల క్రితం రామన్న అక్క విడుదలైన తర్వాత రామన్న ఎట్లా ఎళ్లి మళ్ళా ఆమె కోసం అడుగుతారు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎన్టీవీలో ఆ వీడియోలో చూస్తే మీకే అర్థమవుతుంది. ఓకే. సో నేను చాలా ఛానల్ అది మాత్రం అది ఆ ఒక్కటి స్కిప్ చేసి ఓన్లీ ఇది ఒకటే చూపిస్తున్నారు. 4 నెలల క్రితం వచ్చిర్రు రామన్న అంటే 4 నెలల క్రితం అక్క ఆల్రెడీ బయటే ఉన్నారు అవును. కదా. మరి ఈయన వెళ్ళిన సందర్భం ఎక్కడుంటది? సరే ఒకవేళ వెళ్ళినరే అనుకుందాం. ఆన్ ఎ ఫ్రెండ్లీ నోట్ ఏ నాయకుడిని కలవరా? కలుస్తారు. కలుసు. అవును. ఇంకొకటి నాకు ఎలక్షన్ ముందు కూడా బీజేపీయే బీఆర్ఎస్ ని ఫోర్స్ చేసిందేమో. వై కాంట్ వి ఓకే. థింక్ ఇన్ దట్ వే? ఎందుకు అనుకోకూడదు బీఆర్ఎస్ నే? ఎందుకంటే బీఆర్ఎస్ ఒక స్ట్రాంగ్ పార్టీ. ఎక్కడ స్ట్రాంగ్ పార్టీ మేడం? 0 వచ్చింది మొన్న ఎంపీ ఎన్నికల్లో. అదే చెప్తున్నాను. నేను చెప్పేది ఎక్కడ స్ట్రాంగ్ కేసీఆర్ గారు మన అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని ప్రశ్నించిన ఏకైక ప్రాంతీయ పార్టీలో ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. అంటే ఆయన బలోపేతం అయితే మళ్ళీ ఎక్కడ థర్డ్ ఫ్రంట్ అనేది ఒకటి వస్తది, బీజేపీ అధికారం కోల్పోతుందనే భయంతో బీజేపీయే బీఆర్ఎస్ ని ప్రెషర్ చేసింది. లేనిపోని ఏది మాతో టైఅప్ అవుతున్నారు, మాతో అసలు విలీనం ఎట్లా అవుతుందండి? తెలంగాణ కోసం కొట్లాడి చావు నోట్లో తలబెట్టిన కేసీఆర్ గారు అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలోకి ఎట్లా విలీనం చేస్తారు? అంత అంత చరిత్ర ఉన్న పార్టీ కదా, అంత చరిత్ర ఉన్న నాయకుడు ఆయన. ఆయన దేనికి భయపడేవారే అయితే కేంద్ర మంత్రిగా ఎందుకు రిజైన్ చేస్తారు? ఎందుకు తెలంగాణ కోసం కొట్లాడతారు? ఆయనని కేవలం ఆయన గనక స్ట్రాంగ్ అయితే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ముప్పు ఉందనే ఆలోచనతోనే ఈ 2 పార్టీలు ఏకమై ఈరోజు తెలంగాణలో కేసీఆర్ గారి పైన కావచ్చు, బీఆర్ఎస్ పైన కావచ్చు, వీళ్ళు చేస్తున్న ఈ చెత్త ప్రచారం తప్ప ఏమీ లేదు. సో అసలు టైఅప్ అయ్యే అవకాశాలు కూడా లేవంటారు. డెఫినెట్ గా. ఎందుకండి? ఎందుకు అంటే ఇప్పుడు అవసరం గతంలో ఏముంటది? కాంగ్రెస్ తో టైఅప్ అయ్యారు 2004లో. తర్వాత 2009లో టీడీపీ, సిపిఐ, సిపిఎం తోటి కూడా పొత్తు పెట్టుకోవడం అనేది జరిగింది. సో 2014 ఏదో బై లక్లా గెలిచిన తర్వాత ఇంకా టైఅప్ ఎందుకులే అని చెప్పేసి వదిలేసారు. 2004 అన్నారు. అప్పుడు కాంగ్రెస్. వినండి, అప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఉండే? అప్పుడు ఉద్యమం ఎక్కడ ఉండే? ఓకే. 2014లో రాష్ట్రం వచ్చింది కదా. అంటే 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం. కేసీఆర్ గారు అన్ని పార్టీలను ఫ్రెండ్ చేసుకొని అన్ని పార్టీలతో ఏకమైపోయి ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడేమన్నా మనము ఎవరితో పొత్తు పెట్టుకున్నామా? లేదు. 2018, 19 ఎలక్షన్లో కూడా పెట్టుకోలేదు కదా. పెట్టుకోలేదు. సో ఈ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఇంకా తెలంగాణలో స్ట్రాంగ్ అవుతున్నారు. మిగతా రాష్ట్రాలలో కూడా ఆయన చూసి ఆదర్శంగా తీసుకొని ఎక్కడ ప్రాంతీయ పార్టీలు స్ట్రెంథెన్ అవుతాయో అనే భయంతో బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. ఎస్పెషల్లీ బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనేది వాళ్ళు క్రియేట్ చేసుకున్నదే. ప్లస్ ఇంకా నేను అనుకుంటున్నా ఇప్పుడు సీఎం రమేష్ గారి కామెంట్స్ తో ఆయనే ఇంకా ప్రెషర్ చేస్తున్నారేమో బీజేపీయే బీఆర్ఎస్ వాళ్ళని. ఐ డోంట్ మీన్ కేటీఆర్ కాదు. ఎందుకు చెప్తున్నా కదా, కేసీఆర్ గారు గనక స్ట్రెంథెన్ అయితే రేపు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యి రేపు అధికారం కోల్పోతుందనే భయంతో కేసీఆర్ గారిని ఎట్లకేలా స్ట్రెంథెన్ చేయకూడదు, పార్టీని చేయాలి అని చెప్పేసి జనాలలో క్యాడర్లలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టాలనేది బీజేపీ థాట్ ప్రాసెస్. మీరు మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ అనేది తీసుకొస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడు గారిని పదే రేవంత్ రెడ్డి గురువు గారు ఆయన రేవంత్ రెడ్డి గారి గురు దక్షిణగా బనకచెర్ల ప్రాజెక్టు కూడా ఆయనకి ఇవ్వబోతున్నారు అని చెప్పేసి ఎందుకు ఆ రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు? మళ్ళీ ఏంటంటే తెలంగాణ సెంటిమెంట్ వస్తే 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తున్నది ఒక థింగ్ రాంగ్ అండి. తెలంగాణ సెంటిమెంట్ మేము తీసుకురావడం కాదు. తెలంగాణ అంటేనే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్. తెలంగాణ ఈజ్ అ సెంటిమెంట్. తెలంగాణ అంటేనే ఎమోషన్. సో ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్ట్ లో మొన్న నేను చూశాను, ఒక చంద్రబాబు నాయుడు గారు నేను ఎక్కడ ఏ తెలంగాణ ప్రాజెక్టులకి మేము అడ్డం చెప్పలేదు అంటాడు, లేకపోతే నేను ఏది వ్యతిరేకించలేదు అంటాడు, ఏది వరద జలాలు తీసుకెళ్తున్నా అంటాడు. ఒక పాయింట్ నాకు అర్థం కాదు. స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్ జరిగినప్పుడు మనకి తెలంగాణలో 968 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంత అమౌంట్ ఆఫ్ వాటర్ తెలంగాణకి ఇవ్వాలి అన్నారు. దాని గురించి ఇప్పటిదాకా ఏమన్నా ఆయన లెక్క చెప్పిండా? కనీసం దానికి అప్రూవల్ ఇచ్చిండా? దాన్ని కన్ఫర్మ్ చేసిండా? కనీసం ఆ రోజు ఆయన అక్కడ ఆంధ్రాలో ఆయన ముఖ్యమంత్రి 2016 టైంలో ఆయన ముఖ్యమంత్రి. మరి దాని గురించి ఆయన ఎందుకు ఆ రోజు అపోజ్ చేసిండు? ఆ లెక్క తేల్చలేదు. ఆ రోజు చేసిండు. బనకచెర్ల కాదు, సారీ, కాళేశ్వరం కట్టేటప్పుడు మనకి అపెక్స్ కౌన్సిల్ నుంచి పర్మిషన్స్ ఉన్నాయి, సిడబ్ల్యూసి నుంచి పర్మిషన్స్ ఉన్నాయి. అన్ని పర్మిషన్స్ ఉన్నా కూడా ఈయన లేఖ రాసిండు. ఏమని రాసిండు? ఇది తెలంగాణ గవర్నమెంట్ కడుతుంది అక్రమంగా, అపోజ్ చేసిండు. మరి అన్ని అపోజ్ చేసిన లెటర్స్ అని ఆయన బ్యాక్ తీసుకుంటాడా ఇవాళ? అంటే వాళ్ళ నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడమేనా? ఇంకొకటి బనకచెర్ల ఉంది. బనకచెర్ల ప్రాజెక్ట్ లో ఫస్ట్ అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజ్ విజయవాడ. సో ఈ నుంచి వెళ్ళేటప్పుడు ఒక ట్రిబ్యునల్ లో ఒక ఆర్డర్ ఉంది.
యాక్చువల్గా అది జనాలకి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఒక ట్రిబ్యునల్ లో ఆర్డర్ ఉంది. ఆర్డర్ అంటే ఏంటి? సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ తో ఈక్వల్ అది ఆర్డర్ ఓకే. అనేది. దాన్ని కూడా వైలేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు ఇక్కడ గోదావరి వాటర్ తీసుకెళ్తావో కృష్ణలోకి, అప్పుడు తెలంగాణకు కానీ మిగతా రాష్ట్రాలకు సంబంధించిన అమౌంట్ ఆఫ్ వాటర్ కూడా 65% ఆఫ్ రేషియోతో నువ్వు ఇవ్వాలి అనేది ఉంది. మరి అట్లా మనకి 45% రావాలి. మళ్ళీ ఇప్పుడు పోలవరం నుంచి తీసుకెళ్లే దాంట్లో నుంచి కూడా మనకి ఎంతో లైక్ 112 115 ఎంతో సమ్ ఎక్స్ ఐ డోంట్ రిమెంబర్ అంత అమౌంట్ ఆఫ్ వాటర్ రావాలి. దాని మీద నువ్వు క్లారిటీ ఇవ్వవు. అసలు ఎంత వాటర్ ఉంది, వరద జలాలు ఎంత లేదు అనే దాని మీద క్లారిటీ ఇవ్వవు. ఏమీ లేదు. నువ్వు ఆటోమేటిక్ నీ ఇష్టము, నీకు పర్మిషన్స్ ఏమి ఉండవు. నువ్వు బీజేపీతో టైఅప్ అయినావు కాబట్టి, అధికారంలో ఉన్నావు కాబట్టి రాత్రి వెళ్ళిపోతావు. నువ్వు పర్మిషన్స్ లేకుండానే నువ్వు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తావు, అన్ని చేసేసుకుంటావు. దానికి మా ఇప్పుడు రేవంత్ సీఎం రెడ్డి గారు రేవంత్ కూడా రెడ్డి మేము గారు కూడా చుక్క నీళ్ళు ఇవ్వమని చెప్పేసి ఆయన కూడా ఎక్కడండి కాన్ఫిడెన్స్ మొన్నటికి చెప్తున్నాడు మొన్న కదా. దొరికిపోయింది కదా సీఎం రేవంత్ రెడ్డి గారు. ఏంటి మొన్న ఎజెండాలో అసలు ఆ బనకచర్ల ప్రాజెక్టే లేదని అన్నారు. అవును. ఎజెండాలో ఉందని చెప్పేసి మన ఏపీ జల వాటర్ మంత్రి బయటకు వచ్చి ఏం చెప్పాడు? డిస్కషన్ జరిగింది, మేము కమిషన్ వేసినాము, 35 days లో వస్తది అన్నాడు. కానీ మా ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రికి సోయి లేదు, అర్థం కాలేదేమో నాకు తెలిసి. ఆయనకి అర్థం కావు కదా అప్పుడప్పుడు. ఓకే. సో ఆయన వచ్చి ఏం చెప్తున్నాడు? అసలు బనకచర్ల టాపికే లేదు, ఎజెండానే లేదు, దెన్ నేను ఎట్లా చెప్తాను అంటున్నాడు. అంటే ఎవరు చెప్పేది నిజం? అదే కాకుండా మొన్న కూడా ఒక న్యూస్ లో రాజ్యసభ యూనియన్ మినిస్టర్ కూడా ఏమన్నాడు? దాని మీద చర్చ జరుగుతుంది, దానికి సంబంధించి కమిటీలు ఇంకా వేస్తాము అని చెప్పేసి అన్నాడు. అంటే ఏమీ లేకుండానే, చర్చ లేకుండానే అన్ని జరుగుతున్నాయి. అంటే రేవంత్ రెడ్డికి అర్థం కావట్లేదు. అర్థం కాకపోతే బీఆర్ఎస్ పార్టీ లీడర్స్ హరీష్ రావు గారు ఉన్నారు, పెద్దలు కేసీఆర్ గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళ దగ్గర కొంచెం నాలెడ్జ్ గానీ తెలుసుకుంటే మంచిది, తెలంగాణకి మంచిది. సో ఆయన కూడా సరే కేసీఆర్ గారు రండి, మాకు కూడా నాలెడ్జ్ ఇవ్వండి, అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడండి, సో అండ్ సో ఏదైనా తప్పులు ఉంటే మేము తెలుసుకుంటామని చెప్పేసి ఆయన అంటున్నాడు కదా. మరి కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు? అంటున్నాడు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు, దానికి సమానం చెప్తున్నాడా? మైకులు కట్ చేస్తున్నారు. రామన్న ఏదన్నా మాట్లాడితే కూడా మైకులు కట్ చేస్తున్నారు. అసెంబ్లీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరూ చూసిర్రు, అందరూ అదే అనుకున్నారు. ఇప్పుడు హరీష్ రావు గారు మాట్లాడితే మైక్ ఏమో స్పీకర్ గారి వైపు ఉంటది, స్పీకర్ గారు ఇంకా అదే కాంగ్రెస్ వాళ్ళు ఎవరు మాట్లాడినా అటే ఉంటది. లేదా హరీష్ రావు గారు ఏదైనా లేవనెత్తితే మాత్రం మైకులు కట్ చేస్తారు. ఇట్లయితే అసెంబ్లీలో ఏం చర్చ జరుగుతుంది? ఓకే. అంటే ఇప్పుడు బల్కచెర్ల గురించి కేసీఆర్ గారు కొంచెం ఈజీ చేస్తే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు, ఒక్క చుక్క నీళ్ళు కూడా మేము ఇయ్యము, రొయ్యల చేపలు అంటే చేపల పులుసులు రోజా గారు ఇంట్లో తినేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చిందని చెప్పేసి అంటారు. అది కాదు మరి చేపల పులుసు కోసము బనకచెర్ల ప్రాజెక్ట్ ని తాకట్టు పెడతారా? ఎవరు పెడతారు? మీరే. ఎక్కడ పెట్టారు? అసలు బీఆర్ఎస్ లో బనకచెర్ల అనే సబ్జెక్టే లేదు కదా. లేదు, మా దగ్గర వృధాగా పోతున్నాయి, మీరు వాడుకోవచ్చు, రాయలసీమ రత్నాల సీమని చేయొచ్చు అని చెప్పేసి కేసీఆర్ గారు స్పీచ్ మీరు వినలేరు అనుకుంటారు. మళ్ళీ వినిపిస్తాం. కాదు బనకచెర్ల సబ్జెక్ట్ లేదు. ఇప్పుడు గోదావరి జలాలు అయితే అన్నాడు కదా. సరే, దానికి సంబంధించి అన్నాడు, వరద జలాలు వెళ్తున్నాయి. దాని లెక్కను తేల్చారా? ఇప్పటిదాకా లెక్క తేలిందా? అసలు ఎంత వాటర్ మిగులుందనే తేలిందా ఇప్పటిదాకా? దాన్ని ఎవరు చేయాలి? అది కూడా కేసీఆర్ గారే చేయాలా? ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమే చేయాలా? మరి ఆయన ఎందుకు? ఇప్పుడు అది కాదు, కమిషన్ వేశారు. కమిషన్ ఈయనకు సంబంధం లేకుండానే కమిషన్ వేశారా? ఓకే. మరి దాని గురించి మాట్లాడేంటి? అంటే ఇంకేం కాలేదు కాదు మేడం, ఇంకేం కాలేదు. 35 రోజుల్లో కమిషన్ వస్తుంది అన్నారు. అసలు ఇంకొకటి అప్రూవల్ లేకుండా నాకు ఇంకోటి అర్థం కాదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ సంబంధించిన ఏ ఒక్క కేంద్ర సంస్థ కూడా బనకచెర్ల ప్రాజెక్ట్ కి అప్రూవల్స్ ఇవ్వలేదు. అంటే రిజెక్ట్ చేసింది. అక్కడ కుదరదు. బొల్లేపల్లె సమ్ ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్ నేమ్. అక్కడ కూడా అది కట్టడానికి 150 TMC వాటర్ ఏదో కట్టడానికి అది అప్రూవల్ ఇవ్వలేదు. దానికి ఒప్పుకోకపోతే కేంద్రం ఎట్లా పిలిచి చర్చలు చేస్తుందండి? కేంద్ర సంస్థలోనే ఒప్పుకోకపోతే కేంద్రం ఎట్లా పిలిస్తే ఒప్పుకుంటారు? అసలు ఈ ముఖ్యమంత్రి ఎట్లా వెళ్తాడు దానికి? కొంచెమన్నా సోయి ఉన్నదా? ఆయన చాలా క్లారిటీ చెప్పింది కదా మేడం, ఇది బనకచెర్ల గురించి కాదు, వేరే అంతర్రాష్ట్ర విషయాల గురించి అని చెప్పి. కాదండి, ఎజెండా చూసారా మీరు? ఎజెండాలో ఫస్ట్ పాయింటే బనకచెర్ల కదా. అంటే ఆయనకు అది కనపడట్లేదు. అంటే ఆయనకు అర్థం కాదు. చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఏది కూడా అర్థం కాదు. మళ్ళీ ఆయనకి ఎవరో ఒకళ్ళు వెనక చెప్పాలి. ఆ వెనక చెప్పడం కూడా వాళ్ళు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పలేరు. మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు నెత్తిన ఇప్పుడు మా హరీష్ రావు గారు లాంటి వాళ్ళు, రామన్న లాంటి వాళ్ళు మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఆయన గట్టిగా చెప్తే తప్ప ఆయనకి సోయి రాదు. అదే ఫస్ట్ పాయింటే బనకచెర్ల రాలేదంటారు. ఏపీ మంత్రి వచ్చి నిమ్మల, ఆయన మంత్రి పేరు కూడా నాకు, ఆయన వచ్చి ఏమంటే ఏం చెప్పారు? బయటకు వచ్చి డిస్కషన్ జరిగింది, కమిషన్ వేసినాము, 35 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది అన్న. అసలు ఏ సంస్థ ఒప్పుకోవడానికి నువ్వు కమిషన్ ఎట్లా వేస్తావు? అసలు నువ్వు చర్చకి ఎట్లా పిలుస్తావు? అంటే ఇదంతా పొలిటికల్ ఎజెండానే కదా. బీజేపీ, టీడీపీ, ఇక్కడ రేవంత్ రెడ్డి.
సో ఇప్పుడు బీసీలకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు మేడం. బీఆర్ఎస్ మొన్నటి వరకు సైలెంట్గా ఉంది. ఈ మధ్య కాలంలో రెగ్యులర్గా ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నారు. సో ఇప్పుడు 42% మీరు గతంలో ఇవ్వలేకపోయినరు. ఆయన ఏదో ట్రై చేస్తున్నాడు, ఆర్డినెన్స్ కూడా ఓకే చేసింది. అయినా కూడా రేవంత్ రెడ్డి పైన ఇప్పుడు కూడా విమర్శలు లేనా? డెఫినెట్ గా అండి. అసలు బీసీ అనేది కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పిండు ఆయన? 42% బీసీ రిజర్వేషన్ అని చెప్పిండు. అసలు ఈ నాకు అర్థం కాదు, ఈ మేనిఫెస్టో చేసేటప్పుడు కాంగ్రెస్ లో కూడా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, సీనియర్ నాయకులు ఉన్నారు, బ్యూరోక్రాట్స్ ఉన్నారు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, కపిల్ సిబల్ లాంటి పెద్ద పెద్ద గొప్పోళ్ళు ఉన్నారు. వాళ్ళతో చర్చించిరా లేదా అనేది నాకు ఇంకా అర్థం కాదు. సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్సే ఉన్నాయి 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి ఎక్కడ స్కోప్ లేదనేది సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఆయన తమిళనాడు, బీహార్ తరహాలో తెస్తాను. చెప్తా వినండి. అలాంటి 50% జడ్జిమెంట్స్ ఉన్న దగ్గర ఈయన 42% బీసీలకు ఇస్తే ఎస్సీ ఎస్టీలకి ఏమి ఇస్తారు? ఈడబ్ల్యూఎస్కి ఏంది పరిస్థితి? అదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? రిజర్వేషన్ అనేది 60 to 70% అంటే వెళ్తుంది. ఇక నాకు అర్థం కాదు, అంటే ఇది కూడా సేమ్ 420 హామీ లాగానే ఇది కూడా ఒక హామీ ఇచ్చేసి ఏదో జనాలని మభ్యపెట్టేసి వచ్చేయచ్చు, ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత అప్పుడు ఆలోచించవచ్చు అని. అదొక పాయింట్. అయితే మొన్న ఈ మధ్య ఏదో ఇప్పుడు ఆ బిల్లు పెట్టారు, అది అక్కడ మన గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉంది. తర్వాత వాళ్ళకు కూడా అర్థమైంది ఇది చేయలేమని చెప్పి ఆర్డినెన్స్ అని తీసుకొచ్చారు. ఆర్డినెన్స్ ద్వారా మహారాష్ట్రలో ఇదే ఆర్డినెన్స్ పెట్టి ఎలక్షన్ పెట్టారు. ఎలక్షన్ పెడితే సుప్రీంకోర్టు ఏం చేసింది? క్యాన్సిల్ చేసింది. ఎట్లా క్యాన్సిల్ చేసింది అంటే, ఇప్పుడు ఇది మన డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాము, ఎవరైనా కేసు వేసే హక్కు ఉంటుంది. సో అలాంటిది ఎవరిని ఆపుతాం మనం? ఎవరిని? రేపు నువ్వు తీసుకొస్తావు, ఆర్డినెన్స్ తీసుకొస్తావు, ఎలక్షన్ పెడతావు, రేపు ఎవరో ఒకళ్ళు దీని మీద కేసు వేస్తారు, అప్పుడు అది ఆగిపోతుంది కదా. ఎందుకు అట్లా ఉండదు? ఎంతమందిని ఆపుతామండి? ఇప్పుడు మనం ఉండే డెమోక్రటిక్ కంట్రీలో ఎవరిని ఆపుతాము? సో వాళ్ళు కేసు వేస్తే మళ్ళీ సుప్రీం కోర్టుకి అది ఆ రైట్ ఉంది. ఆపిన తర్వాత ఆ మహారాష్ట్రలో ఏం జరిగిందంటే, ఎగ్జాంపుల్ చెప్తా, ఆపేసి జనరల్ ఎలక్షన్ పెట్టింది వితౌట్ ఎనీ రిజర్వేషన్. జనరల్ ఎలక్షన్ జరిగినాయి. ఆ సందర్భంలో రిజర్వేషన్ లో ఉన్న అభ్యర్థులందరూ మళ్ళీ వాళ్ళకి అన్యాయం జరిగినట్టే కదా. సో ఆర్డినెన్స్ వల్ల కూడా ఉపయోగం లేదు. ఓన్లీ షెడ్యూల్ 9 లో పెట్టాలి అంటే ఈయన దానికి సంబంధించింది ఏం చెయ్యట్లే. ఇక్కడ నేను అది చేస్తా, ఆర్డినెన్స్ చేస్తా, లేకపోతే ఇంకేమో చేస్తా. అసలు ఈయనకి ఇప్పుడు అర్థమైంది బీసీ చేయడం అనేది, బీసీకి 42% రిజర్వేషన్ చేయడం అనేది ఇబ్బంది అని. ఇంకొకటి, కేసీఆర్ గారు చేయలేదు అంటున్నారు. చేసే వాళ్ళు ఎప్పుడు చెప్పరండి. కేసీఆర్ గారు బీసీలకి చాలా ప్రాధాన్యత ఇచ్చిండ్రు, మంత్రివర్గంలో ఇచ్చిండ్రు, రాజ్యసభలో ఇచ్చిండ్రు. అదే కాకుండా లీగల్ గా కూడా చాలా మంది ఏపీలు, జీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు చాలా మందికి నామినేటెడ్ పోస్టులు బీసీలకు వచ్చినాయి, అదేదని కాదు. దాంతో పాటు ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఒక జీవో తీసుకొచ్చారు, 364 ఏదో జీవో తీసుకొచ్చి 34% రిజర్వేషన్ అని చెప్పేసి ఇస్తే, దానికి బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అడ్డం వేసి కేసేసి దాన్ని కొట్టిపిచ్చారు ఆ జీవోని. అంటే అసలు బీసీలు పైకి రావాలని ఆలోచన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33% రిజర్వేషన్లు ఉన్నాయి మేడం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని 23%గా మార్చడం అనేది జరిగింది. ఇంకా 10% తగ్గించింది కేసీఆర్ గారు. అదే చెప్తున్నా కదా, తగ్గించామా కాదు. ఎంతమంది బీసీలకి పొజిషన్స్ ఇచ్చారు? మీరు ఇవాళ ప్రతి ఒక్క కోర్టులో, హైకోర్టులో చూడండి, ఎంతమంది జీపీలు ఉన్నారు, ఎంతమంది ఏజీపీలు ఉన్నారు, ఎంతమంది ప్రతినిధులు కావాలి మేడం. ఉన్నారు, ప్రజాప్రతినిధులు కావాలి. ఇప్పుడు అఫీషియల్ గా 42%, ఆ రోజు 34% చేస్తే 10 మంది బీసీలు ఉన్నారు కదండి. నేను ఏమంటున్నా మేడం, 34 కంటిన్యూ చేస్తే 10 మంది ప్రజాప్రతినిధులు ఎక్కువ ఉంటుండే కదా. ఈ రోజు ఉన్నారు ఖచ్చితంగా. ఆ రోజు అడ్డం పడింది కూడా కాంగ్రెస్, బీజేపీ వాళ్ళే. ఆ రోజు కేసీఆర్ గారు బీసీలకు సంబంధించి ఏదైనా చేద్దాము అంటే అడ్డం పడి కేసులు వేసింది, కోర్టుకు వెళ్ళింది కాంగ్రెస్, బీజేపీ. కేవలం వాళ్ళు ఓట్లకి తప్ప దేనికోసం కూడా బీసీని అనేది తెర మీద తీసుకురాలే. కేవలం బీసీలని మభ్యపెట్టాలని ఆ 42% రిజర్వేషన్ అని చెప్పి తీసుకొచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఎంత ప్రేమ లేకపోతే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి దీక్షలో కూర్చుంటున్నాడు మేడం. ఆల్రెడీ ఒకసారి కూర్చున్నాడు, ఇప్పుడు కూడా 6వ తారీఖు వెళ్ళి కూర్చుంటుండ్రు. మంత్రులు వెళ్తున్నారు, కార్పొరేషన్ చైర్మన్లు వెళ్తుండ్రు, ఎమ్మెల్యేలు వెళ్తుండ్రు. సో మోడీ తల వంచైనా సరే, మెడల్ వంచైనా సరే బీసీ రిజర్వేషన్ 42% సాధిస్తామంటున్నారు. నేను ఒకటి చెప్పనండి, ఇప్పుడు అప్రిషియేట్ చేయండి మేడం. చెప్తా, అదే ఎలా అప్రిషియేట్ చేయాలో చెప్తా. ఇప్పటికి ఆయన 44-45 సార్లు పోయిండు ఢిల్లీ. ఏం చేసిండు? ఏం చేయలేదు. ఇప్పుడు పోయి కూడా చేసేది ఏమీ లేదు. ఒకవేళ ఆయనకి నిజంగా బీసీల మీద ప్రేమ ఉండి, గౌరవం ఉంటే ఆయన అఖిల పక్షంగా ప్రతి ఒక్క పార్టీతో మాట్లాడి దాన్ని ఒక అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ లాగా అందరితో కలుపుకొని వెళ్ళి అక్కడ దీక్ష చేస్తే దానికి వాల్యూ ఉంటుంది. ఏదో నేను వెళ్తున్నా కదా, నాతో పాటు 10 మందిని వేసుకొని వెళ్ళి అక్కడ కూర్చుంటా, 2 రోజులు చేస్తే అయిపోయింది వచ్చేసినా అంటే కాదు. అట్లా రాదు బీసీ బిల్ అనేది. తెలంగాణ అట్లా రాలే. కేసీఆర్ గారు ఏది అట్లా చేయలే. ఏది చేసినా ప్రణాళికతో, ఒక పద్ధతితో, ఒక క్రమశిక్షణతో చేసిరు. మేడం, ఒకవేళ 42% చేసి అప్రిషియేట్ చేస్తారా బీఆర్ఎస్ నుంచి?
ముందు చేయాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఆయన అప్రిషియేట్ చేస్తారు. ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ లో 42% చేస్తామని చెప్పిండో ఖచ్చితంగా ఆయన బీసీలకు అది చేయాల్సిందే, చేసి తీరాల్సిందే. అప్పుడే స్థానిక సంస్థల ఎలక్షన్స్ పోవాలి. నేనేమంటున్నా మేడం, ఒకవేళ 42% తెచ్చింది అనుకోండి, ఒక బీఆర్ఎస్ కార్యకర్తగా నాయకురాలుగా అప్రిషియేట్ చేస్తాను. డెఫినెట్ గా మంచి మా కేసీఆర్ గారు ఒకటే చెప్తారు, మంచి ఎవరు చేసినా తెలంగాణకి మంచి చేస్తే మాకు మంచి, ఓకే, తెలంగాణకి అన్యాయం చేస్తే వాళ్ళు ఎవరైనా, అది సీఎం అయినా ఎవరైనా మాకు తెలంగాణ ద్రోహిలాగే కనపడతారు. ఏమో మేడం, రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రతి ఒక్కటి మీకు ద్రోహం లాగానే అసలు కనిపిస్తుంది. ఏం సోషల్ చేసిండండి? మీడియాలో ఒక టీం ని ఏర్పాటు చేసుకొని తిట్టడం తప్పించి మరి రేవంత్ రెడ్డి గారిని ఎప్పుడైనా మెచ్చుకున్నారా మేడం ఇంతగానం చేస్తుంటే? అసలు సోషల్ మీడియాలను వాడేదే రేవంత్ రెడ్డి. అసలు ఆ తిట్టు ఈరోజు పురాణాలు ఒక మహిళకి తీసుకొచ్చిందే. అడుగుతున్నా మేడం, ఫ్రీ బస్సులు ఇస్తున్నారు మహిళలకి, 1 కోటి మంది మహిళలకి కోటీశ్వరాలని చేస్తున్నారు. చేస్తున్నారా? చేస్తున్నారు. ఇక అయిపోయేదాకా చేస్తానని చెప్పుకుంటాడు ఆయన. 100 రోజుల్లో చేస్తా అన్న 6 గ్యారంటీగా నెరవేర్చలేదు. ఈయన 1 కోటి మందికి ఆడబిడ్డలకి చేస్తాడా? ఆ ఫ్రీ బస్ పెట్టి కొట్లాట పెట్టిండు. ఇంకొకటి ఏంటంటే, తెలంగాణ ఈ సోషల్ మీడియా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ తిట్ల పురాణాలు. అసలు 10 సంవత్సరాలలో తెలంగాణలో ఇంత ఘోరమైన భాష నేనైతే వినలేదు. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా కావచ్చు, రాజ్యంగా అంటే ఎట్లా పడితే అట్లా ఏది పడితే అది కేసీఆర్ గారిని మాట్లాడిండ్రు కదా రేవంత్ రెడ్డి. ఆ రోజు ఈ భాషా జ్ఞానం ఇవాళ మాట్లాడే ప్రతి ఒక్కరికి ఆ రోజు గుర్తు రాలేదు. ఆయన అంటే ఒక పెద్ద మనిషి, తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప వ్యక్తి. ఆయన చావు నోట తలబెట్టి అంత పోరాడి అంత తీసుకొచ్చిన కేసీఆర్ గారిని పట్టుకొని అడ్డదిడ్డంగా మాట్లాడిన రోజు ఒక్కడు మాట్లాడలేదు ఈ భాష ఏంటి, ఇదేంటి, అదేంటి అని. ఇవాళ ఎంత భరిస్తారండి, ఎంత భరిస్తారు? 2 సంవత్సరాల నుంచి నువ్వు అధికారంలోకి వచ్చినా నీకు అదే పంచాయతీ. నువ్వు చెప్తున్న 6 గ్యారంటీలు చెయ్యవు, నువ్వు ఏం చెప్పిది అంతా మోసము, నేను ఎవరు నమ్మట్లేదు, నీకు కంటెంట్ లేదు కాబట్టి నువ్వు ఈ దిక్కుమాల సోషల్ మీడియా పెట్టుకొని కొంతమందిని కేవలం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నావు నువ్వు తప్ప నువ్వు ప్రజా పాలన అస్సలు చేయట్లేదు అనేది నిజం. ఇప్పుడు నిరుద్యోగులు చూసుకుందాం మేడం, మీరు ఒక 60,000 ఉద్యోగాలు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు అనుకుంటా 10 సంవత్సరాల్లో. మీరు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 18 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చింది మేడం. దాన్ని కూడా ఎన్ని నోటిఫికేషన్ వేసిండి ఈయన? నాకు చెప్పండి, ఒక నోటిఫికేషన్ చూపించండి. అసలు 5,800 6,000 అప్రాక్సిమేట్లీ 6,000 ఉద్యోగాలు ఇచ్చిండి ఈయన. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్ ఇప్పుడు జరుగుతోంది. సో నిరుద్యోగులు కూడా ఇవాళ నిన్నగాక మొన్న మన అశోక్ సార్ వాళ్ళ ఆధ్వర్యంలో నిరుద్యోగులు కూడా మోసపోయినామని లబోదిబో కొట్టుకుంటున్నాడు. ఆ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ గారిని వాళ్ళని ప్రశ్నిస్తుంది. ఏంది ఆయన చేసింది? ఆయన ఎవరిని ఏం చేయలేదండి, కేవలం ఓట్ల కోసం మోసం చేసిండు. మంచి మంచి మాటలు చెప్పిర్రు, జనాలు మాయలో పడ్డారు తప్ప ఏమీ లేదు. అంటే ఇంకా టైం ఇస్తే చేస్తాడేమో కదా. మేం చెప్పలే కదా టైం అని, ఆయన చెప్పిండు కదా 100 రోజులు అని. మేము చెప్పినవా? మేము చెప్పమన్నామా 100 రోజులు అని చెప్పి నువ్వు ఓట్లు ఎంచుకోని మేము చెప్పినమా? కేసీఆర్ గారు చెప్పిర్రా? లేకపోతే ఎవరు చెప్పిర్రు? ఆయనే చెప్పుకున్నాడు. లంక బిందెలు ఉంటాయి అనుకుంటే లంక బిందెలు లేవు, కాలి బిందెలు కనిపించినాయి. అంటే నాకు ఇక్కడ రాంగ్. అసలు లంక బిందెలు ఏంటి? కేసీఆర్ గారు మన ఖజానాలో అంత ఇంత పైసలు ఏమైనా ఉంటాయని చెప్పేసి. అంటే నువ్వు దొంగవా? పైసల కోసం వచ్చినావా? పరిపాలన చేయడానికి వచ్చినావా? అంటే ఇచ్చిన హామీలు ఖజానా తోటి ఖజానాల కోసం వస్తారా? నాకు అర్థం కాదు. పరిపాలన చేయడానికి వస్తారా? పరిపాలన చేద్దామని. మరి ఖజానాని మళ్ళీ ఎందుకు తెస్తున్నాడు? ఆయన లేవదీస్తున్నాడు కదా. మేం చేసి ఇచ్చేది ఏముంది? ఆయనే సీఎం, ఆయనే క్యాబినెట్ మినిస్టర్లు వాళ్ళే, ఆ పాలసీలు చేసేది వాళ్ళే, ఇంప్లిమెంట్ చేసేది వాళ్ళే. అంటే మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా మేమంటే అంత ఇదనమాట. అంటే అంత స్ట్రాంగ్ పార్టీ అని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా. మళ్ళీ ఎట్లా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలోకి విలీనం అవుతుందని ఎట్లా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు, ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడతారు, ఎట్లా బీజేపీ వాళ్ళు మాట్లాడతారు? ఏం చేయలేడు అంటారు. డెఫినెట్ గా చేయలేడు, ఏం చెయ్యలేదు, ఇప్పటిదాకా చేసింది ఏం లేదు, ఇక పోయి చేసేది కూడా ఏమీ లేదు అనేది నేను అనుకుంటున్నాను. సరే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ కి జేజేలు కొడితే ఎవరు కొడతారు? జనాలు. ఎందుకు కొడతారు? ఏం కొట్టారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ కి మంచి ఇదిగానే వస్తుంది స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో అనేది మేము అందరం అనుకుంటున్నాం. జనాలు డెఫినెట్లీ, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారిని జనాలు గుండెలో పెట్టుకున్నారు అనుకుంటున్నారు. డెఫినెట్ గా ఎప్పటికీ పెట్టుకుంటారు. కేసీఆర్ గారినే కాదు, కేసీఆర్ గారి కుటుంబానికి తెలంగాణ ప్రజలు ఎప్పుడు అలానే చూస్తారు. ఈ రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ తప్ప, ఎవరైతే తెలంగాణకి ద్రోహం చేసిన తెలంగాణ ద్రోహులు తప్ప, ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలు అధికారంలో ఉన్నా లేకపోయినా కేసీఆర్ గారు అని ఒక ఎమోషన్. కేసీఆర్ గారు అంటే తెలంగాణ ఫాదర్ ఆఫ్ తెలంగాణ. మహాత్మా గాంధీ ఎట్లా ఫాదర్ ఆఫ్ విద్య, తెలంగాణకి కేసీఆర్ గారు అట్లని. ఆయన ఎప్పుడు మాకు దేవుడు లాగానే చూస్తాం. ఓకే మేడం, చూద్దాం మరి రాబోయే రోజుల్లో మరి మీరు ఎంత కాన్ఫిడెన్స్ ఉన్నారు కదా, జనాలు కూడా అంతే కాన్ఫిడెన్స్ గా కేసీఆర్ గారి సైడ్ ఉంటారా, రేవంత్ రెడ్డి గారి సైడ్ ఉంటారా అనేది వెయిట్ చేద్దాం మనం. దొంగలంతా రేవంత్ రెడ్డి వైపు ఉంటారు. అట్లా ఎట్లా అంటారు మేడం మీరు? ఖచ్చితంగా అట్లా ఎట్లా అంటారు? ఎవరు చెప్తా, ఎవరంటే
రేవంత్ రెడ్డి గారు ఏదైతే తెలంగాణకి ద్రోహం చేయాలని ఒక బ్యాచ్ ఉంది చూసారా, తెలంగాణలో ఉన్నారు కొంతమంది. ఇంకా ఆ రోజు ఎవరైతే తెలంగాణను అపోజ్ చేసిరో ఆ బ్యాచ్ రేవంత్ రెడ్డి తప్ప మిగతా తెలంగాణ ప్రజలందరూ కేసీఆర్ గారితోనే ఉంటారు. అంతే మేడం. మీరు మాత్రం అవినీతి చేసినప్పుడు మేడం, అవినీతి ఎక్కడ చేసినా ఈ రోజు కారీ రేసింగ్ లో అవినీతి వస్తుంది మేడం, త్వరలో వస్తుంది అని చెప్పేసి అంటుండ్రు. తర్వాత ఫోన్ ట్యాపింగ్లు అంటుండ్రు. తర్వాత మీరు అన్నటువంటి నీళ్ళలో కూడా మిషన్ భగీరథలో కూడా అవినీతి అన్నారు. తర్వాత కాళేశ్వరంలో 100 కోట్ల అవినీతి అన్నారు. అంటే దాదాపు ఇప్పటికి 7-8 కమిషన్లు అయితే నడుస్తున్నాయి. త్వరలో బయట పెడతా అంటుర్రు. కాంగ్రెస్ ఇండియా మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉందండి ఇంకోటి అధికారంలో? రేవంత్ రెడ్డి గారు మన ఒక చిన్న మాట అన్నారు మేడం, విలన్ అనేటోడు క్లైమాక్స్ లో అరెస్ట్ అవుతాడు అని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఇక్కడ విలన్ ఎవరిని అనుకోవాలి? అదే నేను చెప్తా, అదే చెప్పబోతున్నాను. Yeah. కరెక్ట్ చెప్పిండు ఆయన గురించి, ఆయన కరెక్ట్ గా చెప్పుకున్నాడు. తెలుసా ఒక విషయం ఏంటంటే, నేను ఇవాళ టుడే ఐఎమ్ అప్రిషియేటింగ్ మన సీఎం రేవంత్ రెడ్డి గారు. విలన్ అనేవాడు ఖచ్చితంగా లాస్ట్ లోనే అరెస్ట్ అవుతాడు అన్నారు కదా, అది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే. ఇంకొకటి, ఇన్ని సంవత్సరాల కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఇండియాలో కూడా వరల్డ్ వైడ్ గా ఎన్ని స్కామ్స్ చేసిందండి? 2G స్కామ్, ఏరోప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎవరు అరెస్ట్ అయ్యారు? ఎవరు వెళ్ళారు? ఏం లేదు. ఈ కేసులు పెట్టడము, ఇట్లా భయపెట్టడము తప్ప అక్కడ ఏమీ లేదు. కేసీఆర్ గారు చేసిన అవినీతి ఏం లేదు అక్కడ, క్లియర్ గా కనపడుతుంది. ఫార్ములా ఈ రేస్ లో ఆల్రెడీ డబ్బుల బ్యాంక్ లో ఉన్నాయి, నీకు తెచ్చే తెలివి లేక నువ్వు ఆగమాగం చేస్తున్నావు తప్ప ఏమీ లేదు. తెలంగాణకి పట్టిన ఒక గ్రహణం అనుకోవాలి ఈ 4 సంవత్సరాలు. చూద్దాం మేడం, అంటే ప్రజలు మరి ఆయనని గ్రహణం అనుకుంటారా లేకపోతే దేవుడు అనుకుంటారా అనేది చూద్దాం. మీ కాన్ఫిడెన్స్ మీది, వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అడ్వకేట్ అండ్ బీఆర్ఎస్ నాయకురాలు నిరోష గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.